వెజిటేబుల్స్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఇట్లా ఆకుకూరలతో చపాతీలు చేసి పెట్టండి. టేస్ట్ అయితే బాగుంటుంది అండ్ అట్లాగే చాలా సాఫ్ట్గా అయితే ఉంటాయండి. ఒక్కసారి ట్రై చేసేయండి. ముందుగా ఇక్కడైతే ఒక కట్ట అయితే తీసుకోండి. ఫుల్గా అయితే వద్దు, దాంట్లో కొన్ని ఒక 5 లేదా 10 కాడలు అయితే తీసుకోండి. వాటర్ వేసి కడగండి ఫస్ట్. తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని దాంట్లో ఒక టీ గ్లాస్ అంత వాటర్ వేసి దాంట్లో ఉడకబెట్టాలండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద అయితే పెట్టి ఉడకబెట్టాలి. టేస్ట్ అయితే బాగుంటాయండి. లీఫీ వెజిటేబుల్ తిన్నట్టే అనిపిస్తుంది, కాకపోతే సాఫ్ట్గా ఉంటుందండి. టేస్ట్ బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్లో కామెంట్ చేయండి. మూత పెట్టి ఉడికించుకోవాలండి. చూసారా, ఉడికిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి అదంతా మిక్సీలోకి తీసుకుని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. వేడిగా వేయకూడదు. ఇప్పుడు దాంట్లోకి కొన్ని పచ్చిమిర్చి అట్లాగే కొంచెం అల్లం ముక్క కూడా వేసుకోండి. కొద్దిగా వాటర్ వేసుకోవాలి. మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలండి. ఇక్కడైతే 2 కప్పుల పిండి అయితే పట్టిద్దండి. నేను ఫస్ట్ 1 కప్పు వేసి తర్వాత పేస్ట్ వేసి కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నా చపాతీల పిండి. అండ్ అట్లాగే మిగతా పిండి ఉంది కదా, అది కూడా కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి. ఒకేసారి వేయొద్దు, లూజ్ అయిపోతుంది. ఇదైతే ఇట్లాగే ఉంటుందండి. ఇట్లా జోరుగా కొద్దిగా ఆయిల్ కూడా వేసి కలుపుకోవాలండి. పొడిపిండి ఇట్లా జల్లుకుంటూ కలుపుకోవటమే. పిండి ఇట్లాగే అతుక్కుంటుంది. ఇంకా చపాతీ కర్రకి తీసుకొని చపాతీకి ఎంత ముద్ద కావాలో అంత ముద్ద తీసుకుని చపాతీలాగా చేసేసుకోవటమేనండి. ఎంతో ఈజీగా ఉంటుంది. ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ బాగుంటుందండి. లైట్గా ఆయిల్ కూడా రాసుకోవాలి కాల్చేటప్పుడు. 2 వైపులా సమానంగా కాలవాలి. ఎక్కువ కూడా కాలాల్సిన అవసరం లేదండి. చూసారా, వీడియోలో చూపిస్తున్నట్టుగా కాలితే చాలు. ఎక్కువ కాలితే మళ్ళీ గట్టిగా అయిపోతాయి. కొంచెం మీడియంగానే కాలవాలి. ఇట్లాగే మొత్తం అన్నీ చేసేసుకోవాలండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. అసలు ఆకుకూరలు అంటేనే ఇష్టం లేని పిల్లలు కూడా ఎంతో ఈజీగా తింటారండి. అంత టేస్టీగా ఉంటాయి. టేస్ట్ మాత్రం సాఫ్ట్నెస్ అనేది 3 days వరకు పోదండి. అంత సాఫ్ట్గా ఉంటాయి చపాతీలు. ఒకసారి ట్రై చేసి మీకు ఎట్లా వచ్చిందో కామెంట్ చేయండి. అట్లాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.